కాబట్టి 100కి 100 పాళ్ళు ఈరోజు తనను తాను సమర్థించుకునే ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళ వైపు నుంచి జరిగిన ఆయనైతే ఆ అనుమానాలని శాశ్వతంగా నివృత్తి చేయలేరు. ఎందుకనంటే రవి గారి హత్య జరిగిన తర్వాత జరిగిన ప్రకృతి వనరుల లూటి, ఆ 5 సంవత్సరాలు హైదరాబాదు కేంద్రంగా జరిగిన భూముల కబ్జాలు, అంటే ఎంతమంది ఎన్ని వందల మంది ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయో చూసాం. నాకు తెలిసి నేను ఆ రోజు రియల్ ఎస్టేట్లో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడిని. హైదరాబాద్ ఉన్న ప్రతి లాడ్జిలో చాలామంది ఈ వైఎస్ఆర్ అనుయాయులు దిగిపోయి ఉండేవాళ్ళు. ఏదైనా డిస్ప్యూట్ ఫైల్స్ ఉంటే పట్టండి అని చెప్పని. రూమ్ రెంట్లకు కూడా కట్టుకోవడానికి తికనా లేని వాళ్ళు మరి 5 సంవత్సరాలు టెన్నూరు గడిచేటప్పటికి చాలా కుబేర్లు అయిపోయారు. ఆ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఆ సహకారం దక్కింది. ఒక రకంగా మాట్లాడుకుంటే రాజశేఖర రెడ్డి అండ్ ముఠా సాగించిన దోపిడీ కారణంగానే తెలంగాణ ఉద్యమ నినాదం కూడా బలపడింది.